అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన సనాతన ధర్మంలో ఆవును కేవలం ఒక జంతువుగా కాకుండా సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా పూజనీయమైనటువంటి గోమాతగా భావిస్తారు. మన హిందూ సమాజంలో ఆవుకు అత్యున్నతమైన పవిత్రమైనటువంటి స్థానం అయితే ఉండాలి. అటువంటి తల్లి లాంటి మన ఆవులను వధించాలని చెప్పేసి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఏకంగా సుప్రీంకోర్టుకే పోయినాడు. అది కూడా ఎవరి కోసమా? ఎవరి కోసం ఏంటాడు చెప్పండి? ముస్లింల కోసం. సరే, ఇక అసలు విషయానికి వస్తే మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులైనటువంటి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ అలాగే జస్టిస్ వి లక్ష్మీనారాయణలతో కూడినటువంటి ధర్మాసనం మొన్న ఇప్పుడు మే నెల 27వ తేదీన రాష్ట్రంలో బక్రీదు అలాగే మరే ఇతర రోజుల్లోనైనా సరే ఆవులు దూడలను వధించకూడదని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేసింది. కోయంబత్తూరుకు చెందినటువంటి ఒక సామాజిక కార్యకర్త దాఖలు చేసినటువంటి బిల్ పైన విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఈ కీలకమైన తీర్పునైతే ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం తమిళనాడు వ్యాప్తంగా బక్రీద్ పండుగ సందర్భంగానో లేదా సాధారణ రోజుల్లో కూడా ఆవులను దూడలను ఎక్కడా కూడా వధించకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అలాగే పోలీసు అధికారులు కూడా కోర్టు అయితే ఆదేశించింది. పాలు అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేటటువంటి లక్ష్యంతో 1976 ఆగస్టు 30న జారీ చేసినటువంటి ప్రభుత్వ ఉత్తర్వును అలాగే పశు సంరక్షణ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి స్పష్టం చేసింది. ఇస్లాంలో బక్రీద్ పండుగకు ఆవులను బలి ఇవ్వడం అనేది తప్పనిసరి మతపరమైనటువంటి ఆచారం కాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ప్రస్తావిస్తూ హైకోర్టు అయితే పేర్కొంది. మిగిలినటువంటి జంతువుల వద్ద కూడా కేవలం ప్రభుత్వం అనుమతించినటువంటి కబేళాల్లో మాత్రమే జరగాలని, బహిరంగ ప్రదేశాల్లో తాత్కాలిక షెడ్లు వేసి వధించడానికి వీల్లేదని చెప్పి స్పష్టం చేసింది. ఇందులో తప్పే ఉన్నది. హైకోర్టు కరెక్ట్ గానే కదా తీర్పునిచ్చింది. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు ఇది తప్పుగా అనిపించింది. మద్రాస్ హైకోర్టు నిర్ణయం చట్టసభల అధికార పరిధిని దాటి ఉండదని చెప్పేసి పేర్కొంటూ ఈ జోసెఫ్ విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో రాష్ట్రంలో తీవ్రమైనటువంటి రాజకీయ దుమారమే రేగింది. బహిరంగ ప్రదేశాల్లో ఇల్లీగల్ గా గోవధను నియంత్రించాలంటూ దాఖలైనటువంటి బిల్ పైన విచారణ జరిపినటువంటి హైకోర్టు అసలు అడగని అంశాలపైన స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధించిందని చెప్పేసి పేర్కొంది. భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేసేటటువంటి అధికారం కేవలం ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని, కోర్టులు కేవలం ఆ చట్టాలు సరిగ్గా అమలు అవుతున్నాయో లేదో సమీక్షిస్తాయి. కానీ ఈ కేసులో మాత్రం హైకోర్టు నేరుగా ఒక కొత్త నిషేధాన్ని విధించడం ద్వారా ప్రభుత్వ అధికారాల్లోకి జోక్యం చేసుకునిందని చెప్పేసి ఈ జోసెఫ్ విజయ్ ప్రభుత్వం వాదించింది. తమిళనాడులో ఇప్పటికే 1958 పశు సంరక్షణ చట్టం అమల్లో ఉందని, ఈ చట్టం కొన్ని షరతులతో కూడినటువంటి పశువధకు అనుమతిస్తానని చెప్పేసి వాదించింది. ఎవరు? జోసెఫ్ విజయ్ ప్రభుత్వం. అసెంబ్లీ చేసినటువంటి ఈ చట్టాన్ని సవరించకుండా లేదా రద్దు చేయకుండా కోర్టు నేరుగా సంపూర్ణ నిషేధం విధించడం చట్టవిరుద్ధం అని చెప్పేసి జోసెఫ్ విజయ్ ప్రభుత్వం వాదించింది. కోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ అనేది కేవలం అక్రమ అలాగే బహిరంగ గోవధను నియంత్రించాలని చెప్పేసి మాత్రమే కోరిందని చెప్పేసి పేర్కొంది. కానీ హైకోర్టు బెంచ్ అంతకంటే ముందుకు పోయి రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ నిషేధాన్ని ప్రకటిస్తూ తీర్పునిచ్చిందని, పిటిషనర్ అడగనటువంటి విషయాలపైన కోర్టులు స్వయంగా నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పేసి పేర్కొంటూ ఈ జోసెఫ్ విజయ్ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టుకే పోయింది. మీరేం చెప్పేది? మీ పైన ఇంకా సుప్రీంకోర్టు ఉన్నది కదా, మీకు హత్య ఏందో ఆడ తెలుసుకుంటాము, మీ పెత్తనం ఏందని చెప్పేసి వీళ్ళు ఏకంగా సుప్రీంకోర్టుకు పోయినారు. దీంతో ఈ విషయం పైన జోసెఫ్ విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని ముందుగానే ఊహించినటువంటి అసలు పిటిషన్ అయినటువంటి కె సూర్య, ఇతను వచ్చేసి మన హిందూ యాక్టివిస్ట్, ఇతను ఏం చేశాడంటే తన లాయర్ అయినటువంటి పివి యోగేశ్వరన్ ద్వారా సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశాడు. దీనివల్ల సుప్రీంకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించినప్పుడు పిటిషనర్ అంటే మన హిందూ యాక్టివిస్ట్ అయినటువంటి మన సూర్య వైపు వాదనలు వినకుండా విజయ్ ప్రభుత్వ అప్పీల్ పైన ఏకపక్షంగా స్టే ఇవ్వడానికి లేదా ఎలాంటి మధ్యంతర ఆదేశాలు జారీ చేయడానికి వీలుండదు. రెండు వైపులా కూడా వాదనలు విన్న తర్వాతనే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ కేసు పూర్తయ్యేసరికి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి పదవి కాలం పూర్తయిపోయి మళ్ళా ఎన్నికలైతే రావడం ఖాయం. అంటే జోసెఫ్ విజయ్ ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయం పైన ఎటువంటి తుదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. పైగా హిందువుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఈ విషయం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అది విషయం. అయితే లేదంటే హిందువులు లేదో మంచిగా చేసుకునే దానికి ఒకటో రెండో అట్లా అంటారు, ఏది పైన వెనబూసినట్టు లోపల మాత్రం ఎముకలు ఇరిగేటట్టు ఏదో ఒకటి చేసేదానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అట్లుంటది వీళ్ళ కథ అంతా కూడా. లేకపోతే ఏంది ఇదంతా? సరే, వీళ్ళకి తెలియకనా ఇదంతా కూడా హిందువుల మనోభావాలను గాయపరుస్తుంది, ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం అది చాలా ఇబ్బంది, రేపు మన భవిష్యత్తు మీద కూడా దెబ్బపడుతుంది అని చెప్పేసి వీళ్ళకి అన్నీ తెలుసు. కానీ ఏంటంటే ఈ అవతల ఒక వర్గం ఉంటుంది
ఉంటుంది కదా, వాళ్ళని ఏంటంటే సాటిస్ఫై చేయాలి కాబట్టి ఈ ప్రయత్నాలన్నీ. మిత్రులారా, ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.